ఎంజీటీవీ ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలో గల చంద్రాల గ్రామంలో ఉన్నాం. ఇది ఏంటంటే ఈ చంద్రాల అంటే మైలవరం నుంచి నూజివీడు రహదారిలో మార్గ మధ్యలో వెళుతుండగా ఇక్కడ ఒక వినూత్నమైనటువంటి ఫ్లెక్సీ ఒకటి కనపడింది. మీరు చూస్తే లోకేష్ బాబు మమ్మల్ని కరుణించండి అని ఒక వినూత్నంగా కనపడింది. ఒకసారి అదేంటో ఇక్కడ ఉన్నారు ఈ ఫ్లెక్సీ దగ్గర ఏంటి పరిస్థితులు ఉన్నారు, ఆ సమస్యలు ఏంటి, దాని విధి విధానాలు ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ లోకేష్ బాబు మమ్మల్ని కరుణించండి అని పెట్టారు, అసలు ఏంటి సార్ మీ సమస్య ఏంటి? నా పేరు శివప్రసాద్ అండి. మాది ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రాల గ్రామం అండి. ఓకే. 2016-2017 కృష్ణా పుష్కరాల సందర్భంగా రోడ్డు వెడల్పు చేయాలి ట్రాఫిక్ గురించి అని చెప్పేసి ఉన్న పలానా రోడ్డు ఎక్స్టెన్షన్ చేసేసారు, ఇల్లు పడేసేసారు. ఓకే. మాకు నష్టపరిహారం 4 రోజుల్లో ఇస్తాం, 2 నెలల్లో ఇస్తాం అని చెప్పారు. చెప్పినా కానీ మాకు ఇంతవరకు 8 సంవత్సరాలు అవుతున్నా ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం లేదు. వెళ్ళడము చంద్రాల 2 గ్రామాలలో ఇళ్ళు పోయినాయి. వెళ్ళడం వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం లేట్ అవ్వచ్చు, కానీ చంద్రాల గ్రామ ప్రజలకు మాత్రం వెంటనే నష్టపరిహారం 2-3 నెలల్లో ఇస్తామని చెప్పేసి ఇల్లు పడేశారు. అదీగాక మీరు సహకరించారు కాబట్టి మీకు అమౌంట్ కూడా సాధ్యమైనంత ఎక్కువ వచ్చే విధంగా మేము చేస్తాము. వెళ్ళడం గ్రామ ప్రజల కన్నా కానీ చంద్రాల గ్రామ ప్రజలకు ముందు వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పి అప్పటి నాయకులు, అప్పుడు ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే, దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే, అప్పుడు నాయకులు, లోకల్ లీడర్లు అందరూ మాకు నమ్మబలికి మా ఇళ్లను తీసుకున్నారు. పడేసిన ఇళ్లని మేము సొంతగా మా డబ్బులు అప్పులు తెచ్చుకొని మేము రీకన్స్ట్రక్షన్ చేసుకున్నాం. వాళ్ళు ఇచ్చిన డబ్బులతో మేము చేసుకున్నా మాకు పెద్ద నొప్పి అనిపించేది కాదు, కానీ మా సొంత డబ్బులతో మేము తీసుకోవడం వలన అప్పులు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ 8 సంవత్సరాలు గవర్నమెంట్ బ్యాంకులో చచ్చిపోయారు. అవునా? 10 మంది చచ్చిపోయారు. తమ్ముడు కూడా చచ్చిపోయాడు. పాస్ అయ్యి లిస్ట్ లో పెట్టారండి, పలానోళ్ళకి ఇంత అవి వస్తాయి, మనం ఏదో పెళ్లి చేసుకుందాం, వస్తాయి ఇదే జరిగిపోతుంది. వాళ్ళు వస్తాయి అన్న భ్రమలోనే వెళ్ళిపోతున్నారు. 8 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు కదా. వస్తాయి అనుకుని వాళ్ళు ఆశపడుతున్నారు. ఏదో ఎక్స్చేంజ్ లో ఇల్లు పోయిందండి, మేము మిషన్ కుట్టుకొని బ్రతుకుతాము. మా పిల్లోడు చదువుకుంటున్నాడు, ఉద్యోగం ఏదో చిన్న చేస్తున్నాడు, కానీ మేము మిషన్ కుట్టుకొని ఇల్లు అంతా కట్ చేశారు. ఇల్లు బాగు చేసుకొని చాలా డబ్బులు అయిపోయినాయి.